హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము. మరియు వారికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఈ 3 చోట్ల నుండి ధనం లభిస్తుంది. అది కూడా అక్టోబర్ 1, 2, 3 ఈ తేదీలలో. కాబట్టి జాగ్రత్త వహించండి. మరి మీరైతే ఈ 3 తేదీలలో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇలా చేరటం ద్వారా ప్రతి వీడియోని చూసి మీకు అవసరమైన దాన్ని ఉపయోగించుకొని ఆ పరిహారాలను పాటించడం ద్వారా మీరు అనుకున్న విజయాలన్నీ కూడా సాధించవచ్చు. ఇక ఇంతే కాకుండా ఇవాల్టి మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా తులారాశి వారితో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం ఈ తులారాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఈ తులారాశి వారిని గనక చూసుకున్నట్లయితే వీళ్ళు లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి అనే దాని గురించి చాలా ముందు చూపుతూ ఉంటారు. వీళ్ళకి బ్యాలెన్సింగ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అటు వాళ్ళ పర్సనల్ లైఫ్ నైనా ప్రొఫెషనల్ లైఫ్ నైనా సరే ఎటువంటి పనిని ఇచ్చినా కూడా ప్రతి దాన్ని కూడా దేన్ని ఎంతవరకు చేయాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు వ్యవహరించాలి, ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ తులారాశి వారికి చాలా బాగా తెలిసిన విషయాలు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ తులారాశి వారికి కోపం అనేది అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఆ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఆ కోపం అనేది ఒకసారి ప్రళయానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక ఇంతే కాకుండా ఈ తులారాశి వారైతే ఉత్తునే మనుషుల్ని నమ్మేస్తూ ఉంటారనమాట. ప్రతి చిన్న దానికి చాలా ఎక్కువగా హర్ట్ అవుతూ కూడా ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. వీరు ఎవరితోనైనా అలా అతుక్కున్నారంటే వెంటనే అతుక్కుంటారు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. ఎందుకు అంటే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు మనుషులకి ఊరికినే అతుక్కుపోతారన్నమాట. అంటే వీరికి అటాచ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ తులారాశి వారికి అయితే అసలు ఈ అక్టోబర్ 1, 2, 3 ఈ తేదీలలో చాలా మంచి జరగబోతుంది. మరియు నేను ఈ వీడియోలో చెప్పబోయే 3 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో 3 చోట్లు అక్కడి నుంచి వీరికి ధనం కూడా లభించబోతుంది. మరి అదంతా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి వరకు కూడా చూసి తీరండి. అసలు తులారాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక ఏ పనినైనా సరే ప్రారంభించటానికి వీరు చాలా ముందుగా ఉంటారు. ఎందుకు అంటే వీరికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. సంవత్సరం తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి కూడా వీరు ఇప్పుడే ఆలోచించుకొని పెట్టుకుంటారు. కాబట్టి వీరికి ముందు చూపు ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ ముందు చూపు వలనే బోల్తా పట్టడం కూడా జరుగుతుంది. ఈ ముందు చూపు వలనే ఎన్నో రకాల సమస్యలని కూడా ఎదుర్కోవలసిన సందర్భాలు అనేవి కూడా వీరికి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. అలానే వీరు మనుషుల్ని చాలా ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. వారికి చాలా ఎక్కువగా అటాచ్ అయిపోతూ ఉంటారు. అందువలన వారు మోసం చేసినా, వారు వీరిపైన కోప్పడ్డా, అరిచినా, సీరియస్ అయినా, ఎటువంటి సందర్భం అయినా కూడా వీరు అంతే ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ అటాచ్ అయ్యారు కాబట్టి బాధ అనేది తప్పదు అనే విషయాన్ని మీరైతే మర్చిపోకూడదు. కాబట్టి తులారాశి వారు ఎప్పుడైతే మీరు మనుషులతో అటాచ్మెంట్స్ అనేవి తగ్గించుకుంటారో అప్పుడు మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి మొదలవుతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు ఈ అటాచ్మెంట్స్ ని తగ్గించుకొని మీపై మీరు ఎంత
చక్కగా అయితే అంటే ఈ బ్యాలెన్సింగ్ లైఫ్ని మెయింటైన్ చేయాలి అనే ప్లానింగ్ వేసుకుంటారో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసుకున్నప్పుడు మాత్రమే మీకైతే మీరు అనుకున్న వాటిలో అన్నిట్లో విజయాలు సాధించి చక్కగా ముందుకు సాగే అవకాశాలు చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇక ఇంతే కాకుండా ఈ అక్టోబర్ 1, 2, 3 ఈ తేదీలు అనేవి మీకు చాలా అంటే చాలా కలిసొచ్చే తేదీలుగా భావించవలసి ఉంటుంది. ఇంత చక్కగా కలిసొచ్చే తేదీల్లో మీకు అనుకూలంగా ఇప్పటి వరకు మీరు ఆర్థికంగా ఎంత అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా పోబోతున్నాయి. ఎందుకంటే ఈ 3 తేదీలు మీకు చాలా అంటే చాలా కలిసొచ్చే తేదీలుగా భావించవలసి ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికి అయితే 3 చోట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానో వాటి గురించి అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా చూసి తీరండి ఈ వీడియోని. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 చోట్లలో మీకు తెలిసి తెలియక కూడా అక్కడ అరే ఇది మన ప్లేస్ కాదేమో, అరే దీంతో మనకు సంబంధం లేదేమో, ఈ చోటుకు మనం వెళ్ళకపోయినా పర్లేదులే అని అనుకునే పరిస్థితుల నుంచి బయటపడొచ్చు అనమాట. చూసుకున్నట్లయితే మొదటిగా ఈ తులారాశి వారు మీరు గనక ఎక్కడైనా రావి చెట్టు అలానే వేప చెట్టు ఈ 2 కలిపి ఉన్న చోట్ల ఏదైతే ఉందో మరి అక్కడ నుంచి అయితే మీకు ధనం లభించే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా రావి చెట్టుని అలానే వేప చెట్టుని కలిపి పూజించటం అనేది చాలా ఉత్తమం. మీరు ఎప్పుడైతే అలా పూజ చేయటం మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడే ధనం అనేది లభించటం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా ఇక 2వ ప్లేస్ ఏదైతే ఉందో ఇది చూసుకున్నట్లయితే గనక ఇంటిలోని దేవుడి మందిరం ఎక్కడైతే ఉంటుందో ఆ దేవుడి మందిరం దగ్గర మీరైతే నీళ్లు పోసి ఆ నీటిలో తాబేలుని ఉంచటం, అది వచ్చేసి ఇత్తడి తాబేలైనా వెండిదైనా సరే లేదు నిజమైన తాబేలుని మీరు ఉంచిన ఏదైనా సరే ఇంటిలో నీళ్లు పెట్టి ఆ నీటిలో తాబేలుని ఉంచినట్లయితే గనక దేవుడి మందిరానికి దగ్గరలో ఖచ్చితంగా మీకు ఆ చోటైతే ధనం లభిస్తుంది అనే విషయాన్ని కూడా అస్సలు మర్చిపోవద్దు. తులారాశి వారికి ఖచ్చితంగా ఈ అక్టోబర్ 1, 2, 3 ఈ తేదీలలో ధనం లభించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఇక చివరాఖరిగా చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారు ఎక్కడైనా సరే మీరు అనుకోకుండా అంటే ఏదన్నా పనికి వెళ్ళవలసి వచ్చింది అంటే గనక వెనకాడకుండా ఖచ్చితంగా వెళ్ళండి. అలాంటి చోట్ల కూడా మీకు ధనం లభించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 చోట్ల మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించి జాగ్రత్తగా చూసుకోండి. ఎందువలన అంటే మీకు అక్కడ ధనం లభించబోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఇంతే కాకుండా ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ధనం లభించి మీకు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే నేను చెప్పబోయే పరిహారాలని పాటించవలసి ఉంటుంది. అవేంటి అని చూసుకున్నట్లయితే గనక మొదటిగా మీరైతే ప్రతి సోమవారము కూడా బిల్వాభిషేకం అనేది శివలింగానికి చేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఎప్పుడైతే మీరు శివలింగానికి బిల్వాష్టకం చేసి ప్రతిరోజు కూడా లింగాష్టకాన్ని పఠిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ 3 చోట్ల నుంచి అయితే ధనం లభిస్తుంది. అలానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మరియు మీరు అనుకున్న వాటిలో ముందుకి సాగడం కూడా జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరైతే నేను చెప్పిన ఈ పరిహారాన్ని పాటించండి. ఇక ఇది ఇవాళ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.